అండి. ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలండి ప్రాసెస్? ఇదైతే కేజీ క్యారెట్లు తీసుకున్నాను. ఇదంతా కూడా చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కిందగా కట్ చేసుకోవాలి. కూడానే అలాగే కిస్మిసు, నల్ల ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీనండి. కలిపి ఒక కేజీ క్యారెట్ అన్నాను కదండీ! ఇదిగో కోరేసుకొని ఇలా పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్నాను. ఇలా వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. నాన్ స్టిక్‌ది కొంచెం అడుగు మందంగా ఉన్నది పెట్టుకుంటే సరిపోతదండి. అలాగే దీంట్లో కొద్దిగా నెయ్య ఒక 2 వరకు ఏస్తాను. ఒక 2 గరిటెల వరకు వేస్తాను. దీంట్లోనే బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, మామూలు ద్రాక్ష ఇవన్నీని కలిపి వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడాని కావాలితే ద్రాక్ష వేసుకోవచ్చు. లేకపోతే మానేయచ్చండి ఎండు ద్రాక్ష అయ్యిని. దీంట్లోనే జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలి ఇవి. ఏమి బాగా ఏగిపోక్కర్లేదు ఇవి. ఇలా వేగిపోయిన తర్వాత వేసుకోవడమే ఇవి. దీంట్లోనే కోరుకున్న క్యారెట్ వేసుకున్న వాటర్ ఉంటది కాబట్టి దీంట్లో నెయ్యి అటువంటిది ఏమి వేయట్లేదు. ఇంకా జీడిపప్పు అవన్నీ వేపిన దాంట్లోనే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది మాడిపోకూడదు అసలు కూడానే. కొద్దిగా సిమ్లో పెట్టుకుని వేపుకుంటూ ఉండాలి. దీన్ని కలుపుకుంటూను అండి. మళ్ళీ ఇంకో కళాయి పెట్టుకుని అడుగు మందంగా ఉండాలి. ఏ గిన్నె అయినా పర్లేదు. దీంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకుని ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఇది పాలు పోసి ఉడకబెట్టనండి. ఇది దీంట్లో రెమెడీ తయారు చేస్తున్నాను. ఇది దీంట్లోనే 2 చిన్న ప్యాకెట్లు వేస్తున్నాను. ఇవి కలుపుకుంటూ రెమెడీ తయారు చేసుకోవాలండి. ఇవి కలుపుకుంటూనే ఉండాలి. ఇవి ఇలాగా దగ్గరికి వచ్చే వరకు మరిగి వరకు కూడా వేపుకోవాలి. ఇలాగా మొత్తం దీంట్లోనే ఉడికిపోవాలి. మొత్తం క్యారెట్ అంతా కూడా ఇలా మెత్తగా అయిపోవాలి. ఇలాగా దీంట్లో ఇలాగే అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా ఒక 5 నిమిషాలు ఏగనివ్వాలండి. ఇంకానే ఇలాగే దీంట్లో కూడా ఇదిగో ఈ పాలు పెట్టాను కదా రెమెడీ తయారు చేయడానికి. ఇవి కూడా పాలు ఇలాగే మరిగిపోవాలి. మేగడ కింద వచ్చిందల్లా దీంట్లోకి ఇలా చేస్తూ ఉండాలి. ఇలా ఎగిపోయిన తర్వాత బాగానే దీంట్లో కూడా ఉడికిపోయింది కదండి మెత్తగానే. అప్పుడు దీంట్లోనే ఒక పావు కిలో కేజీ తీసుకున్నాను కదా క్యారెట్, పావు కిలో వేస్తున్నాను పంచదార. అంటే తీపి సరిపోతుంది. ఎలాగో క్యారెట్ తీపే కాబట్టి మనం వేసినట్లకి ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇది దీంట్లోనే ఈ వాటర్ ఇది సరిపోతుంది. ఇది గులాబ్ జాముల పాకం ఉంటది కదండి, అంతవరకు జిగురు రావాలి. అంతవరకు కూడా ఇలాగ కలుపుతూనే ఉండాలి. ఇది దీంట్లోనే ఇలాగ. ఈ లోపల ఇది కూడా ఇదిగోండి ఇలా చూస్తారా ఈ మేగడ ఇలాగా కలుపుకుంటూ రెమెడీ కింద తయారు చేసుకోవాలి. దీన్ని వస్తుందండి. ఇదిగో రెమెడీ ఎలా తయారవ్వాలి. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది క్యారెట్ హల్వాలో పోసుకోవాలి. ఇది ఈ లోపల కొద్దిగా చల్లారుతుంది ఇంతవరకు. ఇదిగోండి ఇప్పుడు ముద్దలా అయిపోయింది కదా. ఇలాగ అయిపోయినాక దీంట్లోనే ఇంచుమించు ఒక పావు కప్పు దాకా వేయాలండి నెయ్యి. ఒక్కసారి పోసేసుకోకుండా అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా మా వాళ్ళకి మళ్ళీ నెయ్యి ఎక్కువ తినరండి అట్లా కూడాను, కానీ వేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇది ఎక్కువగాను. దీంట్లోనే ఇప్పుడు నేను ఇందాక తయారు చేసి పెట్టుకున్న రెమెడీ అండి. అదిగో ఇలాగ అయిపోయింది చూసారా. అదిగో ఇదంతా కూడా పోసేసుకోవాలి. ఇది
కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పచ్చికోవా స్వీట్ అయి ఉండాలండి. ఇంట్లో తయారు చేసుకున్నాను ఆవు పాలతోని నేను కొద్దిగా వేస్తున్నాను. ఆవు పాలతో తయారు చేశానండి ఇది. ఉంటే వేసుకోండి. అది కూడా ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే నెయ్యి దీంట్లో ఇప్పుడు లాలికలు కలుసుకున్నాను. 4 లాలిక్కాయలు దంచుకున్నవి అలా వేసుకున్నానండి. అది కూడాను దీంట్లో కొంచెం వేస్తున్నాను పచ్చికోవా. కొద్దిగా వేస్తాను. అంటే అలాగా ఒక 50 గ్రాముల వరకు వేసానండి పచ్చికోవా. ఇప్పుడు ఇదంతా కూడా కలిగిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత దీంట్లో ఇందాక ముందుగా డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాను కదండి, ఇవన్నీ కూడా వేసుకోవాలి. నేను కొద్దిగా గార్నిష్ ఉంచాను, అందుకని ఏం కాదు. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటది హల్వా అయితే మాత్రం. అంటే మామూలు పాలు పోసి చేసి కన్నా ఇది ఇంకా బాగుంటది. అలాగే కూడా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి, అప్పుడు నాకు చెప్తారు కానీ. సరేనండి, ఇంతేనండి క్యారెట్ హల్వా రెడీ. కబాబ్ చేసుకోవడమేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. ఓకే అండి, ఓకే రెడీ అండి క్యారెట్ హల్వా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.